నేను డాక్టర్ జాషువా అండి, ఎండి జనరల్ మెడిసిన్ చేశాను. గుంటూరు కొత్తపేట ఆశ్రయ హాస్పిటల్లో జనరల్ ఫిజిషియన్గా ప్రాక్టీస్ చేస్తూ డయాబెటీస్ మీద కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఈరోజు డయాబెటీస్ ఎందుకు వస్తుంది అనే దాని గురించి మనం బ్రీఫ్గా కొన్ని విషయాలు తెలుసుకుందాం. డయాబెటీస్ అనేది 2 రకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అదేంటంటే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, అంటే వంశ పారంపర్యంగా వచ్చే సమస్యలు అన్నమాట. అంటే జన్యు సంబంధమైన లోపాలు ఉంటే ఈ కారణం మూలంగా రావచ్చు. టైప్ 1 డయాబెటీస్ లో 20 కంటే ఎక్కువ కారణాలు ఉన్నాయి, జన్యు సంబంధమైన లోపాలు ఉన్నాయి. తర్వాత టైప్ 2 డయాబెటీస్ లో 65 కంటే ఎక్కువ రకాలైన జన్యు సంబంధమైన లోపాలు ఉన్నాయి. ఇదంతా కూడా వంశ పారంపర్యంగా వస్తుంది. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే మన చుట్టూ ఉన్న పరిసరాల వలన మనకి డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా లైఫ్ స్పాన్, మనకి పూర్వకాలంలో 30 సంవత్సరాల క్రితం సగటు జీవిత వయస్సు మనుషులు 60-62 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు. కానీ ఇప్పుడు 70-75 సంవత్సరాల వరకు బ్రతుకుతున్నారనమాట. అంటే ఎక్కువ వయసు వరకు జీవిస్తూ ఉన్నారు. అందువల్ల సమాజంలో వృద్ధుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. అయితే ఈ పెరిగిన వయస్సు అనేది షుగర్ రావడానికి ఒక రిస్క్ ఫ్యాక్టర్ అన్నమాట. తర్వాత కొన్ని రకాలైన ఇన్ఫెక్షన్స్ లేకపోతే డ్రగ్స్ వలన కూడా షుగర్ రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనే వ్యాధి రావడానికి వైరస్లు అనేవి కొన్ని పనిచేస్తాయి. వైరస్ల వలన అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వస్తుంది. కొంతమంది ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటం వలన వారిలో పసరస్థితిలో రాళ్లు తయారై వారికి కూడా షుగర్ జబ్బు రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఇంక్రీజ్డ్ అర్బనైజేషన్, అంటే గ్రామాల నుండి పట్టణాలకి లేకపోతే నగరాలకి వలస వెళ్ళటం వలన వారి ఎంప్లాయ్మెంట్ కోసమని వెళ్తూ ఉంటారు, ఆర్థిక స్థితి మెరుగుపడటం కోసమని వెళ్తూ ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకున్నట్టుగా జరగకపోవటం వలన ఏమవుతుందంటే అనేక రకాలైన ఫైనాన్షియల్ క్రైసిస్, ఆర్థిక సమస్యలు ఎదురయ్యి దాని ద్వారా వారి మానసికమైన ఒత్తిడిలకు లోనై డిప్రెషను, ఆందోళన, అనేక రకాలైన మానసిక సమస్యలకు లోనవుతారు. ఈ మానసిక సమస్యలు కూడా షుగర్ రావడానికి ఒక ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్ గా ఉంటుంది. తర్వాత ఈ ఉద్యోగాలు చేసుకునేటప్పుడు, జాబ్స్ చేసుకునేటప్పుడు పట్టణాల్లో, నగరాల్లో వారు సెడెంటరీ లైఫ్ స్టైల్ కలిగి ఉంటారు. అంటే శరీర సంబంధమైన శ్రమ లేకుండా, అటు ఇటు కదలకుండా కూర్చొని ఒక చోట కూర్చొని పని చేసుకోవటం వలన ఏమవుతుందంటే వారికి శరీరంలో కావలసినంత వ్యాయామం, ఎక్సర్సైజ్ లేకపోవటం అనేది ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ లేకపోవటం, ఎక్కువ కదలిక లేకుండా పని చేసుకోవటం అనేది షుగర్ రావడానికి ఒక ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్ వాళ్ళల్లో కూడా వస్తూ ఉంది. వీళ్ళల్లో ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వచ్చి, ఇన్సులిన్ బాగానే ఉన్నప్పటికీ కూడా ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవటం వలన ఈ షుగర్ వ్యాధి అనేది రావడానికి అవకాశం ఉంది. అలాగే పట్టణాల్లో చూసుకుంటే అనేక రకాలైన అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఫాస్ట్ ఫుడ్స్ చూస్తూ ఉంటాం కదా. ఎక్కువ మంది పిల్లలు, యంగ్స్టర్స్ ఇది ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. ఫాస్ట్ ఫుడ్స్, స్టోర్డ్ ఫుడ్స్, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, తక్కువ ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలు, ప్రోటీన్లు ఎక్కువ లేకుండా తక్కువ ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలు తింటున్నారు. తర్వాత సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవటం, ఇవన్నిటి వలన ఏమవుతుందంటే మనకి శరీరంలో కదలిక లేకపోవటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి షుగర్ వ్యాధి రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఒబేసిటీ, అనగా అధికమైన బరువు, ఒబేసిటీ గానీ ఊబకాయ గానీ వీరిలో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉండటం వలన షుగర్ వ్యాధి రావడానికి కారణం అవుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, జెనెటిక్ ఫ్యాక్టర్స్ అన్ని కలిసి ఇంటరాక్ట్ అయ్యి షుగర్ వ్యాధి రావడానికి కారణం అవుతుంది అన్నమాట.